ఇక కాళేశ్వరం విచారణ కమిషన్ ముందు ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులు విచారణ ముగిసింది. ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్ అధికారులను ప్రశ్నించిన కమిషన్ ఇవాళ బీఆర్కే భవన్లో ముగ్గురు ఎల్ఎన్టీ కంపెనీ ప్రతినిధులను ప్రశ్నించింది. మేడిగడ్డ బ్యారేజీలోని పలు బ్లాకులు కుంగడంపై ఎల్ఎన్టీ ప్రతినిధులను ప్రశ్నించింది కమిషన్. నిర్మాణం, నాణ్యత, బ్లాక్ 7 కుంగుబాటుపై కమిషన్ వరుసగా ప్రశ్నలు సంధించింది. నిర్మాణంలో నాణ్యత పాటించారా అని కమిషన్ ప్రశ్నించగా క్వాలిటీ కంట్రోల్ 100% పాటించామని ఎల్ఎన్టీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. నిర్మాణంలో నాణ్యత పాటిస్తే బ్లాక్ 7 ఎలా కుంగిందని, దీనికి కారణాలు ఏంటని కమిషన్ సూటిగా ప్రశ్నించింది. డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్లో లోపాలు ఉన్నాయని, వాటితో పాటు ఎక్కువ వరదలు, బ్యారేజ్ వద్ద నీటిని నిల్వ చేయడం వల్ల 7వ బ్లాక్ కుంగిందని ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ మొట్టమొదటి డ్యామేజ్ ఎప్పుడు జరిగిందనే అంశంపై కమిషన్ ప్రశ్నించగా 2019లో మొదటిసారి డ్యామేజ్ గుర్తించామని, వెంటనే సమస్య పరిష్కరిస్తే ఇంత డ్యామేజ్ కాకుండా ఉండేదని ఎల్ఎన్టీ ప్రతినిధులు తెలిపారు. మీరేమైనా సబ్ కాంట్రాక్టర్లకు ఏమైనా ఇచ్చారా అని కమిషన్ ప్రశ్నించగా ఇతర రాష్ట్రాల నుంచి లేబర్ సహాయం తీసుకున్నామని, సబ్ కాంట్రాక్టర్లకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెప్పారు. ప్రాజెక్ట్ కుంగడానికి గల కారణాలపై తాము కూడా రీసెర్చ్ చేశామని, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని ఎల్ఎన్టీ వెల్లడించింది. కాపర్ డ్యామ్ కాంట్రాక్ట్ పరిధిలోకి వస్తుందా లేక అడిషనల్ వర్క్ కిందకు వస్తుందా అని కమిషన్ ప్రశ్నించగా కాంట్రాక్టు కిందకే వస్తుందని, అయితే కాపర్ డ్యామ్ నిధులు ఇప్పటికీ విడుదల చేయలేదని ఎల్ఎన్టీ ప్రతినిధులు సమాధానమిచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈరోజు ముగ్గురు ఎల్ఎన్టీ ప్రతినిధులు హాజరయ్యారు. వారితో విచారణ ముగిసినట్లుగా తెలుస్తోంది. విచారణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సునీల్, కాళేశ్వరం విచారణ కమిషన్ సంబంధించి విచారణ అయితే వేగవంతం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఐఏఎస్లను కానీ దానికి సంబంధించిన ఇంజనీర్ల భాగస్వామ్యమైన ఇంజనీర్లతో పాటు అదేవిధంగా పబ్లిక్ సంబంధించి కూడా చాలా వరకు సమాచారం సేకరించిన కమిషన్ వరుసగా దీనికి సంబంధించి నిర్మాణ సంస్థలు ఏవైతున్నాయో వాటిపైన కూడా ఖచ్చితంగా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగా మేడిగడ్డ నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ కంపెనీని ఈరోజు విచారణకు పిలిచింది కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఈరోజు ఎల్ఎన్టీకి సంబంధించిన ముగ్గురు కంపెనీ ప్రతినిధులతోటి వరుసగా భేటీ కావడం జరిగింది. వారిని 1 by 1 కూడా పిలిచి వారితోటి పబ్లిక్ అంటే ఓపెన్ కోర్టు ద్వారానే వారిని విచారణ చేయడం జరిగింది. అయితే ఇప్పటివరకు వచ్చిన అఫిడవిట్ల సమాచారం, అదేవిధంగా దాన్ని బేస్ చేసుకొని పూర్తిగా ఈ నిర్మాణానికి విషయానికి సంబంధించి ప్రధానంగా ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన డ్రాయింగ్ విషయంలో కానీ, అదేవిధంగా నిర్మాణం, అదేవిధంగా బ్లాక్ 7 కుంగిబాటు, ఈ అంశాలకు సంబంధించిన నిర్మాణ క్వాలిటీకి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ప్రశ్నలు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నిర్మాణం విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధంగా జరిగింది, అసలు కుంగుబాటు కలగడానికి కారణం ఏంటి అనే దానిపైన ప్రధానంగా ప్రశ్నించడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుతోటే మొదలైంది ఈ సమస్యను కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులోని బ్లాక్ 7 కుంగుబాటు కావడంతో ఈ ఒక్కసారిగా శబ్దం రావడం కానీ ఈ సమస్యకు అంతా కూడా ఉత్పన్నం కావడం జరిగింది. దీని ద్వారానే ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వాటర్ నిల్వ చేసే పరిస్థితి కూడా లేకపోయింది. కాబట్టి ఈ పరిస్థితుల నేపథ్యంలో దాన్ని బేస్ చేసుకొని కూడా అసలు డ్రాయింగ్స్ నిర్మాణం విషయంలో కానీ వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఎల్ఎన్టీ కంపెనీని, నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ కంపెనీని వరుసగా కమిషన్ ప్రశ్నించింది. అయితే దీని విషయంలో అసలు డ్రాయింగ్స్ నిర్మాణం ఏమైనా లోపోల్స్ ఉన్నాయా, లేదంటే కనుక మీకు నిర్మాణం క్వాలిటీలో లోపోల్స్ ఉన్నాయా అంటూ కూడా దానికి ప్రశ్నించినప్పుడు ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో, ఏవైతే నిర్మాణం ఇచ్చిందో ఆ డ్రాయింగ్స్ ప్రకారంగా తాము నిర్మాణం చేశాం తప్ప ఎక్కడ ఎలాంటిది చేయలేదు, 100% క్వాలిటీని అయితే మేము ఫుల్ఫిల్ చేశామంటూ కూడా ఎల్ఎన్టీ కంపెనీ దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే ఎందుకు ఈ విధంగా జరగాల్సి వచ్చింది, ప్రధానంగా ఎప్పుడు ఈ డ్యామేజ్ జరిగిందనే ప్రశ్నకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు సమాధానం చెప్పడం జరిగింది. ముఖ్యంగా 2019లోనే ఈ మొట్టమొదటిగా దీన్ని సమస్యను స్టార్ట్ కావడం జరిగింది. ఎందుకంటే 2018లో లాంచ్ అయిన తర్వాత 1 yearకి, అంటే స్టార్ట్ అయిన 1 yearకి ఈ సమస్య ఉత్పన్నమైందంటూ కూడా ఎల్ఎన్టీ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. దీనికి ప్రధానంగా ఆ విధమైన సమస్య రావడానికి ప్రధానమైన కారణం పెద్ద ఎత్తున వరదలు రావడం కానీ, దీనికి వాస్తవానికి ఆ నిర్మాణ కెపాసిటీ 22 లక్షల క్యూసెక్లు వరదలు తట్టుకునే విధంగా నిర్మాణం చేశారు. ఆ విధంగానే డ్రాయింగ్స్ జరిగాయి. కానీ అక్కడ చూసినట్లయితే కనుక ఒకసారిగా అంతకంటే ఎక్కువగా వరద రావడం కానీ ఈ పరిస్థితుల నేపథ్యంలో అక్కడ కాస్త డ్యామేజ్ జరిగిందంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ వల్ల 2019లో ఎప్పుడైతే ఆ పరిస్థితి ఉత్పన్నమైందో ఆ విషయానికి అప్పటి నుంచే కనుక దాన్ని వెంటనే రెక్టిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ దాకా కుంగుబాటు వచ్చేదాకా కూడా పరిస్థితి ఉండేది. కాదు కనుక ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఆ విషయంలో అధికారులు కూడా వేగవంతంగా నిర్ణయం తీసుకోకపోవడంలో ఈ పరిస్థితి వచ్చిందంటూ కూడా వివరణ ఇచ్చారు. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి
ఏమైనా సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చారా ఏంటి అనే దానికి సంబంధించి, ఎందుకంటే ఒక సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చినప్పుడు కనుక క్వాలిటీ విషయంలో తేడా జరుగుతుంది. ఎల్ఎన్టీ కాకుండా చాలా వరకు నిర్మాణ సంస్థలంతా కూడా ఒకరు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత సబ్ కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా అలాంటి జరిగిందా అంటూ కూడా కమిషన్ ప్రశ్నిస్తే దానికి సంబంధించి ఎలాంటి సబ్ కాంట్రాక్ట్లు ఇవ్వలేదు. కానీ నిర్మాణం దానికి సంబంధించి కానీ కూలీలకు కానీ సహాయం కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన లేబర్ను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాపర్ డ్యామ్కి సంబంధించిన ముఖ్యంగా ఒక నిర్మాణం జరిగేటప్పుడు నీటిని డైవర్షన్ చేయడానికి కానీ నీటికి సంబంధించిన విషయంలో కానీ క్రియేట్లు బించు కానీ కాపర్ డ్యామ్ నిర్మిస్తారు. కాబట్టి ఈ కాపర్ డ్యామ్కి సంబంధించిన అంశాలకు సంబంధించి కూడా కొన్ని టెక్నికల్ అంశాలను కూడా ఎల్ఎన్టీ ముందు కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ కాపర్ డ్యామ్కి సంబంధించి కూడా మీరే అందులో నిర్మాణంలో భాగమే ఉంటుందా లేదంటే కనుక సపరేట్గా ఉంటుందా అంటూ కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ వేసినప్పుడు లేదు, నిర్మాణంలో భాగంగానే పూర్తి స్థాయిలో కాపర్ డ్యామ్తో పాటు బ్యారేజ్ మొత్తం నిర్మాణం అంతా కూడా ఎల్ఎన్టీకే తీసుకుంది కాబట్టి ఎల్ఎన్టీకే ఫుల్ఫిల్గా చేసింది కాబట్టి అది కూడా నిర్మాణంలో భాగంగానే చేశాము. ఇప్పుడు ప్రజెంట్ కుంగుబాటు అయిన తర్వాత నిర్మించిన కాపర్ డ్యామ్కి సంబంధించి కూడా అందులో భాగంగానే చేస్తున్నాము. అయితే దీనికి సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదని కూడా వివరించారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి చెప్పండి సునీల్. ప్రతాప్, అయితే ప్రతి విషయాన్ని కమిషన్ క్షుణ్ణంగా అడిగినటువంటి పరిస్థితి ఉంది. దానికి ఎల్ఎన్టీ ప్రతినిధులు కూడా మీరు చెప్తున్న దాన్ని బట్టి వివరణ అయితే ఇచ్చారు. ఆ వివరణతో కమిషన్ సంతృప్తి చెందిందని అనుకోవచ్చా? కమిషన్ మాత్రం ప్రతి ఒక్కరిని అఫిడవిట్ల రూపంలో సమాధానం తీసుకుంటుంది. ఎట్ ఏ టైం బహిరంగ ఓపెన్ కోర్టు ద్వారా కూడా వాళ్ళు చెప్పే సమాధానాలను ఎట్ ఏ టైం వాళ్ళు టైప్ కూడా చేసుకొని అక్కడ కూడా రికార్డ్ చేసుకుంటారు. సేమ్ ఏ విధంగా అయితే కోర్టు ప్రాసెస్ ఉంటుందో ఈ ఓపెన్ కోర్టు ద్వారా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధమైన సమాచారం తీసుకుంటుంది. వారు చెప్పే విధానాన్ని చెప్పే అంశాన్ని రికార్డ్ చేసుకుంటూనే మరోవైపు వారి ద్వారా నుంచి కూడా అఫిడవిట్లు కూడా తీసుకుంటుంది. ఈ రెండింటిని కూడా బేస్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని ప్రతి ఒక్కరిని అంటే అడిగిన సమాచారాన్ని అంతా కూడా తమ చేసుకొని దానికి అనుగుణంగా ఏం జరిగిందనే విషయాన్ని ఒక అంచనాకు రావడానికి కోసమే వీళ్ళందరినీ వరుసగా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు కూడా మనం చూడొచ్చు ఇంజనీర్లను కానీ మాజీ ఇంజనీర్లను కానీ ఈఎన్సీలను కానీ అదేవిధంగా ఐఏఎస్లతో పాటు పబ్లిక్ సంబంధించి కొంతమంది నుంచి కూడా సమాచారం సేకరించిన పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. నెక్స్ట్ మంత్ దీన్ని పూర్తి స్థాయిలో నివేదికను పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఇవ్వాలని కూడా ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే ఫైనల్ ఫినిషింగ్ టచ్లోకి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా నిర్మాణ సంస్థలను కూడా వరుసగా ప్రశ్నిస్తుంది. నిర్మాణ సంస్థల తర్వాత ముఖ్యమైన వారిని పొలిటికల్కు సంబంధించిన ఇష్యూస్ను కూడా టచ్ చేయాలని కూడా చూస్తుంది. ఎందుకంటే ఫైనల్గా చాలా వరకు ఇంజనీర్లు కానీ అదేవిధంగా నిర్మాణ సంస్థలు ఇప్పుడు వరుసగా చెప్తున్న నిర్మాణ సంస్థలు కూడా ప్రభుత్వం ఇచ్చిన డ్రాయింగ్స్ కానీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మేము ముందుకెళ్ళామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించిన వ్యక్తులను కూడా ఖచ్చితంగా పిలిచి మాట్లాడాలని కూడా ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే మాజీ మంత్రులుగా ఉన్న వారిని అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిని కూడా పిలిచి ప్రశ్నించాలని కూడా ఒక ఆలోచనకైతే కమిషన్ వస్తుంది. అందులో భాగంగానే ఆ దిశగానే అడుగులు వేసేందుకనే వరుసగా వీరి నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటివరకు మనం నిన్న చూడొచ్చు మాజీ కార్పొరేషన్ చైర్మన్ వి ప్రకాష్ను అడిగిన సందర్భంగా ఆయన కమిషన్కు పూర్తి స్థాయిలో సహకరిస్తారని చెప్పినప్పుడు కమిషన్ చాలా దీనికి తీవ్రంగా రియాక్ట్ కావడం జరిగింది. మీరు సహకరించాల్సిన అవసరం లేదు, నాకు అంతా కూడా పేపర్ రిపోర్ట్ అంతా కూడా తన కళ్ళ ముందు ఉంటుంది, తనకు మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తం మీద దీనికి సంబంధించిన పిన్ టు పిన్ అంటే ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్కి వెళ్ళేటప్పుడు మార్గానికి సంబంధించి అంతా కూడా సమాచారాన్ని అయితే పూర్తి స్థాయిలో సేకరిస్తుందని కూడా చెప్పొచ్చు. సో మొత్తం మీద నిర్మాణ సంస్థలు చెప్పిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో భాగంగా పొలిటికల్కి సంబంధించిన విచారణ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది సునీల్. ఓకే ప్రతాప్, థ్యాంక్ యూ.